నమస్తే. వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు అమరావతి రోడ్, 4 లైన్స్ మెయిన్ రోడ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఆల్రెడీ 5 ఎకరాల్లో విల్లాస్ కడుతున్నారు. పక్కనే 150 ప్లాట్ల అపార్ట్మెంట్స్ కడుతున్నారు. కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ కూడా వస్తుంది. ఈ పక్కనే కొత్త వెంచర్ మాది లాంచింగ్ కాబోతున్నది. ఆల్రెడీ ఫైల్ నెంబర్ వచ్చింది. సైట్లో వర్క్ జరుగుతూ ఉంది. గజం 22,000 రూపాయలు చెప్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ మా ప్రీవియస్ వెంచర్ కంప్లీటెడ్. ఇందులో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. గజం 22,000 ఉన్నాయి. కార్నర్ ప్లాట్లు 25,000 చెప్తున్నాము. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్రైమ్ లొకేషన్లో అందరికీ అందుబాటు రేట్లో రెడీ టు కన్స్ట్రక్షన్. మా వెంచర్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రాబోతున్నది. అలాగే అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన పూలింగ్ కూడా కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ డెవలప్డ్ ఏరియా, గుంటూరు అమరావతి రోడ్డు, తాడికొండ క్రాస్ రోడ్, 4 రోడ్ల జంక్షన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వెంచర్ లాంచింగ్ జరగబోతున్నది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు పూర్తి వివరాలకు సంప్రదించండి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. 7396667776 పూర్తి వివరాలకు సంప్రదించండి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే లైన్లు వంటి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధికి సిఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూ సమీకరణకు సంబంధించిన నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధాని అమరావతికి మినహా మిగతా సిఆర్డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూ సమీకరణ నిబంధనల్నే దాదాపుగా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్తులో భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు దాదాపుగా వర్తింపజేయబోతున్నారు. పట్టా భూములకు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ప్రతి ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్ స్థలాలు ఇస్తారు. వివిధ కేటగిరీల అసైన్డ్ భూములకు అభ్యంతరం లేని అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు. తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి 30,000, జరీబు భూములకు ఎకరానికి 50,000 చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10% చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు 1954 సంవత్సరానికి ముందు, ఆ తరువాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు. నిమ్మ, సపోటా, జామ వంటి తోటలు ఉన్న భూములకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇది ఒకసారి వర్తిస్తుంది. భూ సమీకరణలో భూములు తీసుకునే గ్రామాల్లోని భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారు. కాబట్టి వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు ప్రభుత్వం పింఛను చెల్లిస్తుంది. భూముల్ని రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకుని వీజీటీఎం, ఉడా లేదా సిఆర్డీఏ లేదా డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65% గాని, గరిష్టంగా 500 గజాలు గాని పరిహారంగా ఇస్తారు. భూ సమీకరణ నిబంధనలు అమల్లోకొచ్చే నాటికి ఉన్న లేఅవుట్లకే ఇది వర్తిస్తుంది. అనుమతితో వేసిన లేఅవుట్లను భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్ సైట్లను భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. వాటి సరిహద్దుల్ని విలేజ్ మ్యాప్లు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు, రీసెటిల్మెంట్ రిజిస్టర్ల ఆధారంగా నిర్ణయిస్తారు. బలహీన వర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీల్ని భూ సమీకరణ నుంచి మినహాయిస్తారు. విస్తరించిన గ్రామకంఠాల్ని మినహాయిస్తారు. భూ సమీకరణ నిర్ణయాన్ని ప్రకటించిన తేదీ నాటికి ఉన్న వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, రోవర్లు, ఇతర ఆధునిక టెక్నాలజీలతో నిర్వహించిన సర్వేల ద్వారా వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు.
భూ సమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే కుటుంబానికి గరిష్టంగా 1,50,000 వరకు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తారు. భూ సమీకరణ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తారు. అవసరమైన చోట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు ట్రాక్టర్లు, నిర్మాణ రంగానికి ఉపయోగపడే యంత్ర సామాగ్రి ఉంటే ప్రభుత్వం లేదా CRDA చేపట్టే ప్రాజెక్టుల్లో వాటిని వినియోగించుకుంటారు. వారికి అద్దె చెల్లిస్తారు. ప్రైవేటు భూముల్లోని టేకు చెట్లు నరికి విక్రయించుకునేందుకు ట్రాన్సిట్ పర్మిషన్ జారీ చేస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడే నాటికే పంటలు ఉంటే ఫలసాయం తీసుకునేందుకు అనుమతిస్తారు. కృష్ణానది ఒడ్డు వెంబడి ఉన్న 50 అడుగుల్లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ఏడాది పొడవునా వివిధ రకాల పంటలు పండే వాటిని జరీబు భూములుగా పరిగణిస్తారు. మెట్ట భూములతో పోలిస్తే వాటి